100% చరిత్ర నుంచి కూడా. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొని ప్రసంగించారు. వెలుగోడు ప్రాజెక్టు నుంచి అల్లగనూరు గోరుకల్ రిజర్వాయర్ నిర్మాణం ఎన్టీఆర్ హయాంలో జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వైసీపీ నాయకులు తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి దీంట్లో కేవలం తక్కువ ఆదాయం వస్తుంది అనుకున్నారా, మళ్ళీ రాయలసీమ అయితే బాగా దండిగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఇంకా మోటార్లు కొన్నట్లు 500 కోట్లు డ్రా చేసుకుని వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు వాళ్ళంతా ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు మన తాలూకా నుంచి ధర్నాలు చేసే బదులు 2022లో ఆపేసినప్పుడు ఆ రోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలిపాల్సింది. కేసీఆర్ వాళ్ళ మామాలు హాయిపోయాయని చెప్పి నిర్ణయాలు ఇప్పుడు ఏదో కేవలం రాజకీయంగా మనల్ని నిజంగా మన మీద ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టగలిసి మన మీద చేస్తున్నారు. కానీ ప్రజలందరికీ వివరించాలని మీరు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కల్తీని ఈరోజు కల్తీని వాళ్ళు కేవలం వాళ్ళ ఛానల్స్ క్లీన్ చూపించుకుంటారు, వాళ్ళ పేపర్లో క్లీన్ చూపించినట్టు రాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఇంకా ఆలోచనలు జరుగుతున్నాయి. నిజానికి ఒక వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే తప్పులు చేసి దొంగేదన్నట్టుగా వాళ్ళు పెట్టారు. కాబట్టి ఇదంతా మీరు ప్రజలకు అందరికీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన ప్రాంతానికి కేసీఆర్ నీళ్లు ఈ మండలానికి రాకపోయినప్పుడు మన తాలూకా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మనకు కేసీఆర్ నీళ్లు కూడా జరిగింది. కాబట్టి రాయలసీమకు అంతో ఇంతో చేసింది అంటే ఫస్ట్ పోతిరెడ్డిపాడు మొదలుపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇది చెప్పాలా, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చెప్పాలా, గోరుకల్ రిజర్వాయర్ చెప్పాలా, వెలుగోడు రిజర్వాయర్, ఇవన్నీ చెన్నై కింద తాగుండే అవసరాలకు ఇచ్చింది మన ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి వల్ల ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజల్లో చర్చించి